ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి అనేకులు కూడా చేరి ఆయన మందిరములో ఆయనను స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా మరి దేవుని కార్యాలు జరగాలని పేరట మనవి చేస్తున్నాను. మరి 7వ మాసంలో చివరి రోజు 7 మాసాలు ప్రభు ఎంతగానో మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచిన విధానం బట్టి దేవునికి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము. కృతజ్ఞత కోరికగా ఇప్పుడు తన దినములో చివరి 7వ మాసం చివరి విశ్రాంతి దినం మనల్ని దేవుడు ప్రవేశించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించారు. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలకన్నిటికీ పైన మహాత్యము గల రాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగచేసెను. ఆయన ఆశ్రములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించుదము. నేడు మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపనిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందామా? తల వంచుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, 7వ మాసంలో చివరి రోజులో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ పునరుత్థాన దినముల ప్రభువా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మీరు చేర్చిన విధానం బట్టి వందనాలు. అనేకులు ప్రభు ఈ దినాన్ని చూడక నీ సన్నిధిలో చేరిన వారు అనేకులు ఉంటున్నారు. వారికంటే మేము గొప్పవారము కాదు, శ్రేష్ఠులము కాదు, కానీ కేవలము నీ నామ ఘనతకే మేము నిలిచున్నామని గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి. అనేకమైన సంఘాల్లో ప్రభు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్న బిడ్డలను నీ ఆత్మచేత నింపండి. కావలసిన సహాయాన్ని దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాలను, పరిచర్యను ప్రభు మెండారుగా దీవించండి, ఆశీర్వదించండి. బేతీలు క్రీస్తు కుటుంబ పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ లైవ్ లో పాల్పొంగులు పొందుతూ ఉన్నారో ప్రభు, అటు బిడ్డలందరినీ కూడా నీ ఆత్మచేత నింపండి. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ కూడికను జరిగించండి. యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా ప్రభువా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయమని, నాకు మాకు కావలసిన వాక్యాన్ని మీరే అందింప చేయగలరని ప్రార్థిస్తున్నాను. ఎందరెందరైతే ఈ లైవ్ లో పాల్పొందుతున్నారు అటు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరే మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం.
అని నామముల కన్నా పై నామము యేసు నామము అనే పాట పాడుకుందాం. అని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పై జయమెచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహము పై జయమెచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాటను యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకొని పోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకొని పోతాడు. లోకమంతా శ్రమ కాలం,
ఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడను. ఈ సువార్త మూయబడను. వాక్యమే కరువగును. వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజా మేలును. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజా మేలును. ఈ లోక రాజాలన్నీ ఆయనవే. ఈ లోక రాజాలన్నీ ఆయనవే. నీతి శాంతి వార్తిల్లు. నీతి శాంతి వార్తిల్లు. న్యాయమే కరువడను. న్యాయమే కనుబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. రెప్పపాటున మారాలి. రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. కృపామయుడా నీలోన. కృపామయుడా నీలోనా. కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయం నా గుడారం సమీపించనీయక. ఏ అపాయం నా గుడారం సమీపించనీయక. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. కృపామయుడా నీలోనా. కృపామయుడా
మయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ చీకటి నుండి వెలుగు లోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు ఆపై నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపై నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం సింహాసనం
కృపామయుడా. హల్లెలూయా. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము నాతో వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణము నాతో వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. జలములో వెళ్ళిన మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా. యేసయ్యా పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా. యేసయ్యా పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను విడచిపోలేదయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను విడచిపోలేదయ్యా. నీది ప్రేమించు మనసయ్యా. యేసయ్యా ప్రేమించు మనసయ్యా. నీది ప్రేమించు మనసయ్యా. యేసయ్యా ప్రేమించు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణములంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణము నంత వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా. ఈ స్వరము వినిపించు ప్రభువా. నీ స్వరము వినిపించు ప్రభువా.
నీ దాసురాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ. నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరి చేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరి చేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని నడుచునట్లు నీతో. హల్లెలూయా. లేచి నిలబడి నూట 11వ కీర్తనను చదువుకుందాం. కీర్తనలు 111. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదాను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టముగల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యములు మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాపూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు.
తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతో యథార్థముతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్మించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందు భయము జ్ఞానము మూలము. ఆయన శాసనము అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. చదవబడిన వాక్యము మన యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వచ్చిందా? ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాశ్రమ గారు మనల్ని వాక్యము కొరకు ప్రార్థనలో నడిపిస్తుంది. పరలోకములో భూలోకములో సృష్టించిన ఏకైక దేవా, ఈ ఉదయ సమయంలో మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గత వారంలో మమ్మల్ని నీరెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఈ వారంలో మొదటి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఎక్కడెక్కడ నీ ఆరాధన నడుస్తుందో వాళ్ళ మధ్యన నువ్వు ఉన్నామని మేము తలంచుతున్నాము. అవును దేవా, మేము చిన్న గుంపులాగా చేరి నిన్ను ఆరాధించేటప్పుడు నువ్వు మా మధ్యలో ఉన్నావని నమ్ముతున్నాము దేవా. నీ దాసుడు వాక్యంను మాకు చెప్పేటప్పుడు నీ దాసుని నువ్వుగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు స్తోత్రం. ఏ వాక్యమును అందజేయాలో నువ్వు ఆయనకు ప్రేరేపించిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రం. గొప్ప దేవా, ఘనమైన దేవా, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవే ఉన్నావు. ఎందరైతే లైవ్లో ఈ లైవ్ ని వింటున్నారు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కాచి కాపాడము దేవా. ప్రతి ఒక్కరు వాక్యమును విని దాన్ని విడిచిపెట్టకుండా మనసును తీసుకొని దాని విధంగా నడుచుకోవడానికి సహాయం చేయము. అవును దేవా, ఏ గొప్ప కార్యములు చేసే దేవుడు ఎవరు ఉన్నావు దేవా. ప్రతి విషయంలో నీ సన్నిధానం ఉందని మేము అనుకుంటున్నాము దేవా. ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి కాచి కాపాడము దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నువ్వు దీవించి కాచి కాపాడము దేవా. ఎంతో మందికి ఇటువంటి తరుణము లేదు కానీ మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మమ్మల్ని నీ వాక్యంలో నిలకడగా ఉంచే విధానం బట్టి కూడా నీకు స్తోత్రం. ఇంకా ఎక్కువగా మేము నీ వాక్యంలో ఎదగడానికి సహాయం చేసి మమ్మల్ని ఈ వాక్యం విని వాక్యం అనుసారంగా నడుచుకోవడానికి దాంట్లో ఉన్న మర్మంను కూడా తెలుసుకోవడానికి సహాయం చేస్తామని చెప్పి ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొని చున్నాము గొప్ప దేవా. ఆమేన్. దయచేసి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము మనము మొదటి నుండి చదువుతూ పౌలు గారి యొక్క సందేశాన్ని కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవునందరి విశ్వాసమును బాప్తిజములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృదుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులమౌటకు సాగిపోదము. దేవునికి స్తోత్రం. మొదటి 2 వచనాలు మనం చదివినాం కదా. మొదటి 2 వచనాల్లో కాబట్టి నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు, నిన్ను నరక లోకానికి తీసుకుని వెళ్లే క్రియలు, నరకానికి తీసుకుని వెళ్లే క్రియలు, అది నిర్జీవమైన క్రియలు. ఆ క్రియలను ఏం చేయాలంట? విడిచి దేవుని యొక్క క్రియలు, దేవునికి సంబంధించిన బిడ్డగా ఆ ఒక అలవాట్లు నీలో కలిగి ఉండాలి. ఏవైతే దేవునికి వ్యతిరేకంగా నిర్జీవమైన క్రియలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. పౌలు గారు ఆ సంఘముతో సుటిగా అంటున్నాడు. నిర్జీవమైన విషయాల గురించి, పనికి రాని విషయాల గురించి, ఆ జీవితంలో పనికొచ్చే వాటి గురించే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
నిర్జీవమైన క్రియలను విడిచి దేవుని దృష్టిలో ఇవి పనికిరావు, నిర్జీవమైనవి, వీటిని కలిగి ఉంటే దేవుని సన్నిధికి నువ్వు రాలేవు. మొదట వాటిని విడిచిపెట్టి, లోకంలో ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన నిర్జీవ క్రియలు. ఈ లోకమైన నిర్జీవ క్రియల చేత నింపబడి ఉన్నాయి. లోకంలో జీవిస్తూ వాటిని విడిచిపెట్టగల శక్తి సామర్థ్యాలు కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకే పౌలు గారు, కాబట్టి నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనసు పొందుడు. ఏం చేయాలంట? మారు మనసు పొందుటయు. మనిషికి మారు కావాలి, మారు మనసు లేకపోతే నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టవు. నీలో మారు మనసు కలిగితేనే ఆ క్రియలను నువ్వు విడిచిపెడతావు. కాబట్టి క్రియలను విడిచిపెట్టాలి అంటే మొదటిగా నీలో ఏమై ఉండాలి? మారు మనస్సు ఉండాలి. దేవుని యందలి విశ్వాసమును, మారు మనస్సు కాకుండా దేని మీద నీ మనస్సు తిరిగి ఉండాలి? దేవుని వైపు నీ మనస్సు త్రిప్పుకొని ఉండాలి. ప్రతి విషయములోనూ నిర్జీవమైన క్రియలను, దేవా నేను పాపిని, దౌర్భాగ్యుడను, అయా ఎందుకు పనికి రాని వాడను ఒప్పుకొని నిర్జీవమైన క్రియలు నాలో నుంచి తీసివేయి. నీ రక్తము చేత నన్ను కడిగి శుద్ధి చేయి. ఎవరైతే మారు మనస్సు కలిగి అడుగుతారో అటు వారట దేవుని నందలి విశ్వాసమును, ఏమొస్తుందంట? మారు మనస్సు కలిగితేనే విశ్వాసం వస్తుంది. నీలో మార్పు లేకపోతే, నీవు మారకపోతే, నిర్జీవం అనేది నీలో సంపకపోతే నీలో మార్పు రానే. చాలా స్పష్టంగా తేటగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు గారి విషయంలో మనం ఆలోచన చేస్తే, ఉంటే ఈ రకంగా ఉండు. ఖచ్చితమైన బోధన అని బాప్తిసములను గురించిన బోధయు. దేని గురించి? మారు మనసు పొందిన వెంటనే నువ్వేం చేయాలి? దేవుడు అనుగ్రహించు పాస్పోర్ట్ నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి బాప్తిసమును గురించిన బోధయు, హస్తాని క్షేమమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మనల యొక్క మరలవేక క్రీస్తును గురించిన క్రీస్తు గురించిన మూలుపదేశమున మాని సంపూర్ణమగుటకు సాగిపోవాలి. ఇక వేరు క్వశ్చన్ రావడానికి నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు పొంది బాప్తిజము తీసుకొని ఇంకా క్రీస్తులో ప్రయాణించటానికి ముందు సాగి పోతూనే ఉంటాయి. 3వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ చేయదు. ఆయన దేవుని సంకల్పమై ఉండాలి, దేవుని ఆజ్ఞ అయి ఉండాలి, దేవుడు నీ పాపములు ఒప్పుకున్నదై ఉండాలి, నీవు వాటిని విడిచిపెట్టినట్టుగా దేవుడు గ్రహించాలి, అన్నీ జరగాలి. అందుకే అక్కడ అంటున్న మాట 3వ వచనంలో, దేవుడు సెలవిచ్చిన ఎడల మనల్ని దేవుడు సెలవియాలి. సెలవిస్తే గాని నువ్వైన మార్గంలో నడవలేదు. నటించడానికి చాలా మంది ఈరోజు నటన జీవితం కలిగి ఉన్నారు. నటన అవసరం లేదు. ఆయన నీలో ప్రేరేపణ కలిగించు, నిజమైన సాక్షిగా నిన్ను నిలబెట్టాలి. ఆ తర్వాత 4వ వచనం,
ఒకసారి బాగా అర్థం చేసుకోండి ఈ మాట. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో బాలివారై చాలు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చాలా మంది ప్రేరేపణ అద్భుతంగా ఉంటుంది. స్టార్టింగ్ లో అనుదినము అనుక్షణము కన్నీరు పర్యంతం అవుతూ ఉంటారు. ఎప్పుడు స్టార్టింగ్ లో ఆరంభము ఏ చిన్న మాట చెప్పాలంటే క్రీస్తులో కన్నీరు పర్యంతం అయిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఆగుపడతారు. స్టార్టింగ్ ఇప్పుడు వెలిగించబడినప్పుడు, నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చినప్పుడు, ప్రభువుకు సాక్షిగా నువ్వు నిలబడ్డప్పుడు ఆ మొదటి రోజులు ఆ జ్ఞాపకాలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ రకమైన సాక్ష్యం ఉండేనో నీది, ఏ రకమైన హావభావాలు ఉండేనో నీలో, ఏ రకమైన క్రీస్తుకు సాక్షిగా నువ్వు నిలబడి ఉంటివో ఆ మొదటి వెలిగించబడిన రోజులు జ్ఞాపకం చేసుకో. అదే రీతిగా నువ్వు ముందుకు వెలుగుతూనే వెళ్ళాలి తప్ప ఆ వెలుగు కొంతకాలమైన తర్వాత ఏమైపోతుంది? అందుకే ఇక్కడ చూడండి మరొకసారి, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన మర్మమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మతో బలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సమాప్తి అయిన శక్తులకు ప్రభావములను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ ప్రభువా ఈ పాపము చేసి నేను సిలువ వేసి, అయ్యా నన్ను క్షమించు, నువ్వు నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఎలా ఉండేది? మొదటిలో వెలిగించినప్పుడు వెలుగుగా ఉన్న సాక్ష్యం రాను రాను ఏమైపోతుందంట? చీకటి ప్రభావము ఆవరిస్తుంది. చీకటి ప్రభావము ఆవరించిన తర్వాత తిరిగి ప్రభువును సిలువ వేస్తూ ఉంటావు. అనునిత్యం అనుక్షణం ఒక్కసారి వేయబడిన ప్రభువును నీ కొరకు నిన్ను నిలబెట్టి తన సాక్షిగా నిన్ను వెలిగింపచేసి నిన్ను వెలుగులో ఆయన నిలబెట్టినప్పుడు తిరిగి నువ్వు చీకటిని ప్రేమించి వెలుగును విడిచిపెట్టి ఆయనను మరలా ఏం చేస్తున్నావట? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? గ్రహించావా? నువ్వు ఉన్నప్పుడు, వెలుగుగా ఉన్నప్పుడు, నువ్వు మొదటి తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉన్నప్పుడు, కొంత సమయము కొన్ని రోజులు నువ్వు గడిపిన అతి ఆనందం యొక్క బాష్ప బిందువులతో కూడిన ఏడుపును దేవుని సన్నిధిలో మోకరిస్తూ ప్రతిదినం బాష్ప బిందువులను విడుస్తూ ఆయన సన్నిధిలో కారిస్తున్న ఆ జ్ఞాపకాలు గుర్తున్నాయా? ఆ వెలుగులో నువ్వు నిలబడి మోకరించినప్పుడు ఆ వెలుగులో నీ సాక్ష్యాన్ని తప్పని, అయా నేను పాపినని, నన్ను క్షమించని, నా పాపమును తుడిచివేయి, నీ రక్తంలో కడిగివేయని నువ్వు ఒప్పుకున్న ఆ సాక్ష్యం జ్ఞాపకం ఉన్నదా? ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఆ చీకటి ప్రభావం నిన్ను ఎందుకు, ఆ అపవాది నిన్ను తిరిగి ప్రభువును సిలువ వేసే కార్యక్రమంలోనికి తీసుకుని వెళ్తుంది. చూసారా పౌలు గారు ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు? పౌలు గారిని హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళినట్టుగా ఎంత చక్కటి మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు. నా మాటలు కాదు ప్రియా, నా దేవుని బిడ్డ, నేను మాట్లాడుతున్నది కాదు. వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో. కాబట్టి ఒక్కసారి వెలిగించబడి లోక సంబంధమైన వరమును రుచి చూచి ఏం చేసినామంటే పరలోక సంబంధమైన ఇంకా మనం ఇప్పుడు ఈ నిమిషం ఈ క్షణం ఇట్లా నేను చనిపోతే డైరెక్ట్ పరలోకమే అని తీర్పు తీసుకున్నాం. ఇప్పుడు వెలిగించబడిన అది ఆ తీర్పులో తీసుకోవడం తప్పులేదు. కానీ అలా నువ్వు వెళ్ళిపోవాలంటే నువ్వు జీవించిన జీవితకాలం అంతా కూడా నువ్వు వెలిగించబడుతూనే ఉండాలి. హల్లెలూయా! అది దాని యొక్క రహస్యం. ఆ క్షణమే, ఆ నిమిషమే ఆ ప్రభావంతో కూడిన ఆ పరలోక మహిమను నేను రుచి చూచిన, ఆ పరలోక మహిమలో నేను ప్రవేశించిన అన్నట్టుగా సాక్ష్యం. అందుకే పౌలు గారు అంటాడు, ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. నిజమే, అట్టి సాక్ష్యం ఎట్లా చెప్తామంటే
దేవుడు నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నాడు బ్రదర్. దేవుడు నన్ను ఈ రీతిగా పాటల ద్వారా నన్ను మహిమపరిచి ఆ తలంతు నాకు అనుగ్రహించాడు బ్రదర్. వాక్యము చదువుట్లో దేవుడు తలంతు ఇచ్చాడు, ప్రార్థన చేయట్లలో దేవుడు తలంతు ఇచ్చాడు, అయా పరిచర్య చేయట్లో దేవుడు చాలా మంచిది. రాను రాను ఏమైపోయింది? ఆ మొదటిగా తీసుకున్న నిర్ణయం, ఆ మొదటిగా ప్రభువుకు చేసిన ఆ వాగ్దానం ఏమైపోతుంది? 7వ మాసంలో చేరినాం. ఈరోజు చివరి రోజులో ఉంటున్నాం. ఈరోజు 7 మాసాలుగా నీ పరిస్థితి ప్రభావం ఏమైపోయింది? మొదటిగా జనవరి మాసంలో ఉన్న ఆ దూకుడు, ఆత్మీయ దూకుడు ఏమైపోయింది? 7వ మాసానికి వచ్చేసరికి చల్లారిపోయింది. 7వ మాసానికి వచ్చేసరికి దేవుని మరలా సిలువ వేసడానికి సిద్ధమవుతున్నావు. విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు నిలిచిన చోటు ఏంటిదో, నువ్వు మాట్లాడుతున్న స్థలం ఏమిటో, నీకు ఎవరు స్నేహితులు ఉన్నారు, ఎవరిని విడిచిపెట్టావు, ఎవరితో నీ సాంగత్యం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోను. 7 మాసాలుగా జరిగిన సంఘటనలను నెమరవై ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ వెలిగించబడి ఏ అడుగు జాడలో చీకటిలోకి అడుగు పెట్టావో జ్ఞాపకానికి వస్తుంది. 7 మాసాల్లో నువ్వు దేవునికి ఒక్కసారి ఊహించు. అందుకే భక్తుడు అంటాడు, అయా ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై ఏమవుతామంట? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై. అవును, నిత్యం అనుక్షణం పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపబడిన చేత పాటలు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాక్యము, పరిశుద్ధాత్మ చేత నింపబడిన కుటుంబంగా చూడండి. ఇంతగా ప్రభావితము చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆయనను మరలా సిలువ వేస్తాడు. ఒక్కసారి వెలిగించావంటే ఆ వెలుగులోనే ఉండాలి. ఆ పరలోక సంబంధమైన మర్మము రుచి చూచినట్టుగానే నువ్వు నడుస్తూనే ఉండాలి. 6వ వచనంలో, మా 6వ వచనం, సంబంధమైన శక్తుల ప్రభావమును 6వ వచనం, అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహుటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందినట్టు వారికి మరల అసాధ్యము. మరలా నూతన పరచుట అసాధ్యం. ఒక్కసారి వెలిగించబడ్డావు అంటే నువ్వు తిరిగి ఆ దేవుని అవమానించే స్థితికి నువ్వు దిగజారిపోయి ప్రభువును మరలా సిలువ వేసేదానికి నువ్వు దిగజారిపోతే మళ్ళీ నిన్ను ఎవరు నూతన మగుటకు నిలువబెట్టే ప్రయత్నం చేయాలి. అసాధ్యం అంటున్నాడు. అందుకే జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ దేవునికి సాక్షిగా ఎలా ఉండాలో నువ్వు ఎప్పటికప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా పరిశీలించు. నీ ప్రవర్తనలో మార్పు వస్తుందా? నీ ప్రవర్తనలో మార్పు వస్తే జాగ్రత్త పడు. జాగ్రత్త. పౌలు గారు చాలా చక్కగా హెచ్చరిస్తున్నారు. 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుటకు దేవుని ఆశీర్వాదం ఉంది. చూసారా? ఎవరి కొరకు వర్షం రావాలి? వర్షం ద్వారా ఎవరికి? పంట. వ్యవసాయకులకు. ఎట్లనగా భూమి తరచుగా కురుచు వర్షమును త్రాగి, మరి త్రాగి ఎవరి కొరకు? వ్యవసాయకుల కొరకే. ఎందుకంటే వారు వ్యవసాయములో పండించే పంట ఫలించి మరి ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. ఎవరు? వ్యవసాయం. తరచుగా నాని
ఆ వర్షము ద్వారా భూమి ఏం చేస్తుందంట? ఫలం ఇస్తుంది. మరి ఆ ఫలము ద్వారా దేవుని ఆశీర్వాదం. 8వ వచనం. అయితే ఆ, ముండ్ల తుప్పలను ఆ, గచ్చు తీగలను ఆ, దాని మీద పెరికిన ఎడల అది అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. ఆ, తుదకరి కాల్చివేయబడదు. దేవునికి స్తోత్రము కలుగును. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడని మరలా సిలువ వేయుచు బహాటంగా అవమానపరుస్తున్న వారి విషయంలో ఏమవుతుందంట? ఆ చక్కటి పంటలో ముండ్ల పొదలుంటాయంట, గచ్చులుంటాయంట. వాటిని ఏం చేస్తారట? వాటిని పెరికిన ఎడల అవి పనికి రాదని, ఆ వాటితో పనికి రాదు. ఆ చక్కటి ఆ యొక్క చేనులో పనికి మాలినవి ఉంటే ఏం చేస్తారు? పెరికేస్తారు. ఆ పెరికేసిన వాటిని సమకూర్చి వాటిని తగులో పెడతారు, కాల్చేస్తారు. ఒకవేళ అవి పనికొస్తే పెట్టుకుంటారు, పనికి రావు కాబట్టి వాటిని పెరికి కాల్చి వేస్తారు. అది శాపానికి గుర్తు. నీవు వెలిగించబడి చీకటిలో ప్రవేశిస్తే తిరిగి దేవుని నూతన పరచుటకు అసాధ్యం. నువ్వేమైపోతావు? కాల్చి వేయబడతావు. ఆ చేన్లో ఆ పనికి మాలిన ముళ్ళ కంచెలు, మరి గచ్చ తీగలు, పనికి మాలని పెరికి ఎలాగూ ఒక చోట వేసి తగులబెడతారో అలాగే అందరినీ సమకూరుస్తున్నట్టు దేవుని అవమానపరిచిన వారిని, దేవుని మరి సిలువ వేసిన వారిని మరలా వీరినందరినీ పోగు చేసి ఏం చేస్తారట? తగులు పెడతారు. 9వ వచనం. అయితే నా ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, ఇంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాం. అంటే మీరు ఏదైతే వెలిగించబడి ఆ వెలుగుమయాన్ని ఆ నీడలో ఆ వెలుగులోనే మీరు ప్రయాణిస్తున్నారని, ఆ వెలుగుకు సాక్షిగానే మీరు నిలబడ్డారని అపోస్తలుడైన పౌలు మేము నమ్ముచున్నాము. ఆ దేవుని వాక్యము మీలో శ్రద్ధగా ప్రతి మాట మీ హృదయంలో ఏలుతుందని మేము నమ్ముచున్నాము. మీరు క్రీస్తుకు సాక్షులుగా, సజీవ సాక్షులుగా మీరు నిలబడుతున్నారని, మీరును మీ కుటుంబము ప్రభువులకు సాక్షిగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. రక్షణ చూసారా? రక్షింపబడిన మీరు రక్షించడానికి స్థితిలో ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. ఎటువంటి డౌట్ లేదు. అంత నమ్మకం ఆయనలో ఉంది. ఆ తర్వాతమ్మా, మీరు చేసిన కార్యములో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును ప్రేమను దేవుడు న్యాయస్థుడు కాడు. దేవునికి ఇష్టం. మనము చేసిన ప్రతి మేలు దేవుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. నువ్వు ఏ పని చేసినా వెలిగించబడిన నీవు వెలుగులో దేవుని గురించి అనేకమైన కార్యాలు నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను మరిచే స్థితి లేదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు. నిన్ను నిలబెట్టాడు, నిన్ను రక్షించాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఈరోజు సాక్షిగా నిన్ను నిలబెట్టాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాడు. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఒక్కసారి నిన్ను వెలిగించాడంటే ఈ లోకంలో ఎంతకాలం నువ్వు జీవిస్తావో అంతకాలం నిన్ను వెలుగుగా నిలబెట్టాలని ఆయన ప్రయత్నం. అందుకే ఆయన అన్యాయస్తుడు. ఉపచారము చేయుటకు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును పోలిన మీలో ప్రతివాడు
మీ నిరీక్షణ మ్మ్. పరిపూర్ణమగు నిమిత్తము మ్మ్. మీరు ఇది వరకు కనపరచు ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నారు. చూసారా, మనం ఏం మాట్లాడుకున్నాము, అపోస్తలుడైన పౌలు ఏ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, స్టార్టింగ్ లో ఏ మాటలు చెప్పాడు, తిరిగి 11వ వచనానికి వచ్చేసరికల్లా అవే మాటలు రిపీట్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే 12వ వచనంలో అంటాడు, వాగ్దానము స్వాతించుకుని వారిని కోరి నడుచుకున్నట్టుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్టు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని, ఇదివరకు అనగా మీరు ఎప్పుడైతే వెలిగించబడి మీ పాపములు క్షమించబడి నూతన పరిచినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేనో, ఎలాంటి సాక్ష్యము మీరు కలిగి ఉన్నారో ఒకసారి నెమరు వేసుకోండి. ఎందుకంటే వాటిని మర్చిపోతాం. ఎలాంటి సాక్ష్యం మీకుండే, ఎలాంటి అనుభవం మీకుండే, దేవునికి మీకున్న అనుభవం ఏంటి, దేవునికి మీకు మధ్యలో ఉన్న ఆ గొప్ప ఆ అద్భుతమైన ఆ మాటలేంటి, ఆ ప్రేమ ఏంటి, ఆ రక్షణ ఏంటి మర్చిపోయాడు. కాబట్టి మరి నిరీక్షణ పరిపూర్ణమగున నిమిత్తము మీరు ఎందుకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నారు. కొంతవరకు కాదు, తుదమట్టుకు అనగా దేవుని చిత్తము, దేవుని పిలుపు నీవు వినేంత వరకు, ఆఖరి వరకు, కడసారి వరకు అదే వెలుగు నీలో ఉండాలి, అదే రక్షణ అనుభవం నీలో ఉండాలి, అదే సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉండాలి. విడిచిపెట్టడానికి కాల్చివేయబడతావు, కష్టాల కొలిమిలో కాల్చివేయబడతావు. ఆలోచన చేయి. 13వ వచనం, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ఆయన ప్రమాణము చేయకపోయేను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు అని చెప్పు. నిశ్చయముగా. ఎందుకు? అబ్రహాము గారు దేవునికి విధేయుడై ఉన్నారు, మాటిచ్చారు. ఎంత ఓర్మి, ఎంత ఓపిక, ఎంత సహనం. వృద్ధాప్యం వచ్చేసింది, పైబడిపోయింది, వయస్సు ఏమాత్రం లేదు, అటు శారమ్మకు లేదు, ఈయనకు లేదు. వాగ్దానం మాత్రం చేశాడు. వారు దేవుని ఎడల మొదట పొందిన వెలుగు చివరి వరకు, ఎప్పటి వరకు? 90 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా విడిచిపెట్టలేదు. ఎక్కడో నమ్మకం ఉన్నది. అందుకే ఆయన మరి అబ్రహాము వాగ్దానము చేసినప్పుడు వాగ్దానం పొందుకున్నాడు, అది నెరవేర్చాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు నీకు కూడా వాగ్దానం చేయవచ్చు కదా. నా ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, వాగ్దానముగా నువ్వు కూడా దేవుని ఎట్లా పొందావే? మా జ్ఞాపకాలు ఉన్నాయా? ఎందుకు నీ జీవితంలో అవ్వట్లేదు? అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు దాన్ని మరిచిపో. నీవు నీ జ్ఞాపకాల్లో ఆ వాగ్దానం ఉందా? నెమరు వేసుకో ఒకసారి. వాగ్దానం నీ జీవితంలో ఫలించింది. 14వ వచనం, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును. చూసారా? నిశ్చయముగా, ఎలాంటి ప్రాబ్లం లేదు, నిశ్చయముగా వృద్ధి చేస్తాను అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఓర్పు ఉండాలండి! దేవుడిచ్చిన మాట మన జీవితంలో నెరవేరాలంటే ఓర్పు ఉండదు మనలో. ఈ యొక్క జనరేషన్ లో ఓర్పు తక్కువ, అప్పటి జనరేషన్ లో ఉండేనేమో. ఎందుకంటే దేవునికి చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. కానీ ఈ రోజు ఏమైపోతుంది?
ఈ జనరేషన్కి వచ్చే వరకల్లా అంత ఓర్పు ఉండలేకపోతుంది. ఇలా దైవజనుడు వచ్చి ప్రార్థన చేయగానే మాయమైపోవాలి రోగం, మాయమైపోవాలి ఆర్థిక ఇబ్బంది, మాయమైపోవాలి. కాకపోతే ఆ దైవజనులో దమ్ము లేదు, ఆ దైవజనులో దేవుని సాక్షి ఆ పని చేయట్లేదు, తీర్మానం ఇచ్చేస్తాడు. ఎందుకు దేవుడు నీ పట్ల ఈ కార్యం పెండింగ్ పెట్టాడు అనేది మాత్రం గ్రహించవు. నీ ఓర్పును పరీక్షిస్తున్నాడేమో. అబ్రహాము గారి యొక్క జీవితంలో 90 ఏళ్ళు వచ్చేదాకా కూడా పరీక్షలో ఉండిపోయాడు. నువ్వెందుకు 4 ఏళ్లకి కింద మీద తర్జన పడుతున్నావు, 5 ఏళ్లకి కింద మీద పడిపోతున్నావు? ప్రార్థన వీడకు, ప్రార్థన మానకు. అబ్రహాం గారు కూడా చేసింది అదే. దేవుని సన్నిధి అన్నాడు వీడలే, దేవునితో సహవాసం ఆయన వేసుకున్న బంధము కలిగి జీవితాన్ని వృద్ధాప్యం వరకు నడుస్తూనే ఉంది. వారి ప్రయాణం, నీ ప్రయాణం ఎంతవరకు నడిచింది? దేవునితో ఎంతవరకు నీ ప్రయాణం ముందుకు కొనసాగింది? ఆలోచన చేయి. ఎక్కడ విడిచిపెట్టావో, ఎక్కడ మరలా ఆయనను అవమానపరిచి సిలువ వేస్తున్నావు, ఎక్కడి నుంచి నీ ఆరంభమైందో చూసుకో. మొదట వెలిగించబడిన నీవు ఏమైపోతుంది ఆ వెలుగుమయమైన జీవితం? ఆ చీకటి ప్రభావం, అంధకార ప్రభావం ఎందుకు నిన్ను ఈ దుస్థితికి దిగదారుస్తుందో ఆలోచించు. అందుకే 15వ వచనం అంటాడు, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను. మనుషులు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేసి వారి ప్రతి వివాదములోను వివాద అంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పమును ఆ వాగ్దానమును వారి నిశ్చయముగా ఉద్దేశము తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడినది నిరీక్షను చేపట్టుటకు శరణాగతమైన మనస్సు మనకు బలమైన ధైర్యమును కలుగునట్టు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచను. దేవునికి ఇష్టం అంటే ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు? రీఛార్జ్. దేవుని సన్నిధిలో ఏం చేసుకుంటున్నాడు? నిరీక్షణను చేపట్టి దాన్ని రీఛార్జ్ చేస్తున్నాడు. ఈరోజు అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? తప్పు జరిగింది, జరుగుతుంది మానవులం. జరిగిన తప్పును క్షమాపణ అడిగావా? తప్పుకు తప్పు మరి ఇంకా ఎన్నో చేస్తున్నావా? ఆలోచన. అందుకే ఎప్పటికప్పుడు వారు రీఛార్జ్ అవుతారు. దేవుని ఎదుట ప్రతి తప్పును క్షమించు, ప్రతి తప్పును క్షమించమని బ్రతులాడుతున్నారు. 19వ వచనం, ఈ నిరీక్షణ మన ఆత్మకు స్థిరమును మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కిసేదెకునకు క్రమము చెప్పున ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. కాబట్టి మనల్ని సిద్ధపాటు చేయాలి. మన కుటుంబాల్లో మనం కూడా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఆయన ఉన్న చోటులో నువ్వు నేను వెళ్ళాలి. అదే ఆయన కోరేది. దాని కొరకు నువ్వు వెలిగించబడ్డావు, దాని కొరకు నీలో మారు మనసు వచ్చింది, దాని కొరకే నువ్వు బాప్తిజం తీసుకున్నావు. ఆ జీవితం అక్కడ నుంచి ఆరంభం చేశావు. లోకంలో ఉంటావు, లోకంలోనే జీవిస్తావు, కానీ వేరుగా పరిశుద్ధాత్మకు సహవాసం కలిగి వేరు చేయబడిన జీవితాన్ని మాత్రమే జీవిస్తావు. ఎక్కడెక్కడే అలాంటి జీవితాన్ని జీవించమని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా, క్షుణ్ణంగా, శృతి లేకుండా చాలా చక్కగా అర్థమయ్యే స్థితిలోనే బోధించాడు. ఈరోజు బేతేలు సంఘ బిడ్డలు కూడా వాక్యాన్ని విన్నారు. మీరు కూడా చక్కగా ఈ వాక్యానికి లోబడి జీవిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి వందనాలు స్తుతించును. అపోస్తలుడైన పౌలు చక్కటి సందేశం జీవితాల్లో వెలిగించబడిన తర్వాత
మా జీవిత కాలం అంతయు మేము వెలగాల్సింది. అయా, తిరిగి అవమానంలోనికి సిలువ వేయబడ్డానికి ఆ చీకటిలోకి మేము ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు మేము రీఛార్జ్ అయ్యి నీ సన్నిధిలో మొర్రపెట్టే భాగ్యాన్ని దయచేయండి. ఓర్పు కలిగి వాగ్దానము పొందిన మేము అది జరిగేదాకా మాలో ఓర్పును సహనం అనుగ్రహించాలి. ప్రతి విషయంలో ప్రార్థన అనుభవము కలిగి ఓర్పుతో దాన్ని సంపాదించగల ఆత్మీయను పరిశుద్ధాత్మను దయచేయండి. లోకములో జరుగుతున్న భయంకరమైన విపత్తుల విషయంలో, భయంకరమైన తుఫాను విషయంలో, భయంకరమైన యుద్ధాల విషయంలో, భయంకరమైన వైరస్ విషయాల్లో ఈ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాం, గోజాడుతున్నాం. మానవ జాతిని రక్షించండి. మానవ జాతి పైన నీ కనుదృష్టి ఉంచండి. మానవ జాతిని ప్రభువా నీ కృపలో వారి కొరకే కదా ప్రభు మీరు త్యాగము చేస్తారు. అటు మానవ జాతి పైన నీ కృప, నీ కనికరము, నీ కటాక్షము, నీ దయనుంచమని ప్రార్థిస్తాను. ఎవరైతే అన్యాయముగా శ్రమల పాల్లో, కష్టాల పాల్లో, వేదనతో, దుఃఖముతో, ఆవేదనతో నలిగిపోతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభు. వరదల ద్వారా, అనేకమైన వర్షాల ద్వారా, అనేకమైన వరద బాధితులు నిలబడి కన్నీరు కారుస్తూ ఒంటిపైన ఉన్న ఆ ఒక్కమైన డ్రెస్ తోనే తినడానికి తిండి లేకుండా ఎందరైతే ఆ యొక్క ఇంటిలో బురదల ద్వారా మునిగిపోయి నానా ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్న వారి పట్ల ప్రార్థిస్తున్నాం. అటు వారిపైన దయ ఉంచండి, అటు వారిపైన కృప ఉంచండి, అటు వారిపైన నీ కనికరం ఉంచండి. ప్రత్యేకంగా మా ప్రభు ఈ పునరుత్థాన దినములో ఎందరైతే నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, అటు బిడ్డలను కనికరించండి, కాపాడుకోండి. దైవజనుల వారి కుటుంబాలను, సంఘాలను ప్రభా వారి పరిచయలను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, ప్రపంచ నాయకులను అయా కాచి కాపాడి భద్రపరిచి చక్కటి పరిపాలన జరుగుటకు సహాయం దయచి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, ప్రభా గవర్నమెంట్ అధికారులను ప్రతి వారిని సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. కరువును తొలగించండి, పంటల నష్టమును వ్యవసాయకులకు చక్కటి తీర్మానం పండించిన పంట గిట్టుబాటు దొరకక నష్టమై అనేకులు హఠాత్తుగా లోకాన్ని విడిచిపెట్టే తీర్మానం చేసుకుంటున్నారు. అటు బిడ్డలను ధైర్యపరచండి, ఓదార్చండి. అదే రీతిగా బేతీలు క్రీస్తు కుటుంబ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభు. మా యొక్క తల్లిని, తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ కాపుదలని, భద్రత, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బాప్తిస్టు బిడ్డ నుంచి కుమార్తె, అల్లుడు, కుమారుడు దీవించండి. పురుషోత్తమ బ్రదర్ తనను, తన కుటుంబాన్ని, రామకృష్ణ బ్రదర్ తనను, తన సత్యమణి బిడ్డలను, నరేంద్ర బ్రదర్ తనను, తన కుటుంబాన్ని, నబీ బ్రదర్ కుటుంబాన్ని, అయా రవీందర్ బ్రదర్ కుటుంబాన్ని తనను, తన సత్యమణి. ఈ రీతిగా మా ప్రభు విశ్వనాథ్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వసంత్ కుమార్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అంజలి రెడ్డి, అనిల్ రెడ్డిని బట్టి, జయపాల్ రెడ్డిని, జయపాల్ బట్టి, రూత్ సాగర్ కుటుంబాన్ని బట్టి, వెంకటలక్ష్మి కుటుంబాన్ని, కె ప్రసాద్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బాలలక్ష్మి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తనకు అనుగ్రహించిన భర్తను, బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. శ్రీనివాస్ గౌడ్ తనను, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయా రాజ్ కుమార్, అదే రీతిగా రాజు బట్టి, అదే రీతిగా మా ప్రభు పద్మను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, రవి బ్రదర్ కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. రవి బ్రదర్ వారి కుటుంబాన్ని ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రీతిగా మా ప్రభు మరి ఆసాఫ్, అమర్ కుటుంబాలు, సుశీల కుటుంబాలను బట్టి, రోమన్ ప్రకాష్ బ్రదర్ వారికి అనుగ్రహించిన కుటుంబాలను బట్టి, రాజన్ కుట్టి తనకు అనుగ్రహించిన కుటుంబాన్ని బట్టి, ప్రసాద్ ఎస్టర్ అనుగ్రహించిన కుమార్తెను బట్టి, మనోహర్ భారత్ అనుగ్రహించిన బిడ్డలను బట్టి, ప్రభాకర్ సార్ యొక్క కుటుంబం, కుమార్తెలు, అల్లుడు, కుమారుడు, కోడలు, మన్మరాళ్ళు,
నీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ కార్యాలు జరిగించు. నీ కళలు దర్శనాలు వినాలన్న స్వరం బిడ్డలు వినుటకు సహాయాన్ని దయచేయండి. మా ప్రభువా, ప్రత్యేకంగా ఈ సమయంలో మా యొక్క దైవజనుల వారి కుటుంబాల సంఘాలను అయా మరి రాబర్టే కుటుంబాన్ని, ఫ్రాన్సై కుటుంబాన్ని, నెహెమియా బ్రదర్ కుటుంబాన్ని, సుమిత్ కుటుంబాన్ని, రొనాల్డ్ వెస్లీ కుటుంబాన్ని, బెనహాడ్ గద్వాల్ వారిని, వారి కుటుంబ సభ్యులను, వారి పరిచయాలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభా, మరొకసారి మా యొక్క క్లాస్మేట్స్, మా యొక్క స్నేహితులను, వారు చేస్తున్న పరిచయాలను ప్రభావ మెండారుగా దీవించు. మా రక్త సంబంధులు ఎందరైతే ఈ సేవ పరిచయంలో ఉన్నారు అటు బిడ్డలను ప్రభు ఆశీర్వదించి నీ రెక్కల కింద భద్రపరచు. అదే రీతిగా మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పరిభారము కలిగి సేవ పరిచయంలో ముందున్నారు అటు బిడ్డలను మెండారుగా దీవించండి. 30, 60, 100 ప్రతిఫలము దయచేయండి. అన్నలను వదిలిన అక్క బావులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను కూడా మన్మరాలను దీవించండి. మామర్దులను, మర్దులను, వద్దులను బట్టి వీరు వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలు, అల్లులను, కోడళ్లను, మన్మరాళ్లను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాని యొక్క పేరెంట్స్ తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను నీ రెక్కల కింద భద్రపరిచి కావలసిన సహాయం దయచేయండి. అంతేకాదు మా ప్రభా, మరి నాని డోబు విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మరి శరీర లోపాలను సరిచేసి మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయగలరని నీ సన్నిధిలో బ్రతుకులాడుతున్నాను. నానికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ సహాయం దయచి చిన్నది ఇచ్చిన కుమార్తె సుసల సాత్వికను బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డ జ్ఞానమందు, వయసునందు, నీ అందును, మనుషులదెందు పెరిగి పెద్దదై రాబో రోజుల్లోని పరిచయం చేసి బిడ్డను అభిషేకించాడు. స్కూల్లో వెళ్తుంది అయా, మరి చక్కటి ప్రశ్నలకు జవాబు రాయటకు, ఎగ్జామ్లో ముందుంటకు టీచర్ చెప్పిన ప్రతి పాఠము చక్కగా నేర్చుకొని క్రమశిక్షణ కలిగిన బిడ్డగా ఆ స్కూల్లో చక్కటి పేరు వచ్చింది. ఆశ్రమ దీవించిన ఆరోగ్య బలము, శక్తిని దయచేసినందుకు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం దయచి ఏకేకాలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అంతేకాదు మా ప్రభువా, ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో, వ్యాపారంలో ఉన్నారో వారిని దీవించండి. అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలను మెరుగుపరచండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. విశాఖలో డిపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, బిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కనిపిస్తుంది. వాళ్ళిచ్చు వారిని కనైన వారిని జ్ఞాపకం చేసుకోమని, వివాహ దినములు, జన్మదినము జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించమని, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులు బాధపడుతున్న వాటి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కనిపిస్తుంది. ప్రభు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అటు బిడ్డల కోరికలను ఫలింపచ్చు. ఇంకను ఎందరెందరో ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు, అట్టి వారి యొక్క కోరికలను ఫలింపచ్చు. ప్రభు, నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెడుతున్నాం. ఇటు పరిచయంలో, అటు ఉద్యోగంలో వాడుకుంటున్నందుకు వందనాలు. ఇచ్చిన లైవ్ ప్రోగ్రాం బట్టి వందనాలు. మీరు చూపించిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అనేకులు ఈ లైవ్ ద్వారా ఆయా వాక్యాన్ని వింటున్నారు. విత్తబడిన వాక్యం వృధా కాకుండా వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చు. ప్రతి ఒక్కరూ లైవ్ లో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈరోజు కావలసిన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించగలరని యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం దయచి మా రుణస్తుల ప్రకారం క్షమించు, మమ్మను శోధనలో తేకాట్లు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.